రాజకీయ బానిసత్వం చేయడానికి నిరాకరించి ఎమ్మెల్యేకి సైతం ఎదురు సమాధానం చెప్పినటువంటి ఒక సిఐ ఉదంతం సంచలనం సృష్టిస్తోంది. ఆయన ధైర్యానికి మెచ్చుకోవాలి. అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలంలోని వేంపల్లిలో గంగ జాతర సాక్షిగా మంగళవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. తాలూకా సిఐ కళా వెంకటరమణ ఒక యువకుని బూటుకాలతో తన్నారన్న ఆరోపణతో మొదలైన వాదం చివరికి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా సిఐ మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. గ్రామస్తులు సిఐపైకి దూసుకెళ్లడమే కాక బెంగళూరు జాతీయ రహదారిపై రాస్తారోకో చేశారు. పోలీసుల మీద దాడికి ప్రయత్నించారు. వేంపల్లిలో మంగళ బుధవారాల్లో గంగ జాతర జరగాల్సి ఉంది. గతంలో ఇక్కడ 2 వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగిన నేపథ్యంలో ఈసారి గొడవలు జరగకుండా రౌడీ షీటర్లు అనుమానితులను గుర్తించి కౌన్సిలింగ్ ఇచ్చేందుకు సిఐ కళా వెంకటరమణ తన సిబ్బందితో గ్రామానికి వెళ్లారు. గ్రామానికి చెందిన శ్రీనివాసులను ఆయన పిలిచి గొడవలకు వెళ్లొద్దని మందలించారు. ఈ సందర్భంగా ఎదురు తిరిగిన శ్రీనివాసుల్ని సిఐ బూటికాలతో తన్నారని గ్రామస్తులు ఆరోపించారు. సిఐ ప్రవర్తనపై ఆగ్రహించిన గ్రామస్తులు వందలాదిగా వేంపల్లి క్రాస్ వద్దకు చేరుకుని బెంగళూరు జాతీయ రహదారి మీద బైఠాయించారు. పోలీసులు రాస్తారోకోను అడ్డుకునే ప్రయత్నం చేయడంతో 2 వర్గాల మధ్య అరుపులు కేకలతో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఈ సందర్భంగా కొందరు గ్రామస్తులు సిఐ వెంకటరమణపై దాడికి ప్రయత్నించగా కొందరు అడ్డుకున్నారు. మదనపల్లి టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా, తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చంద్రబాబు వేర్వేరుగా అక్కడికి చేరుకున్నారు. వీళ్ళ రాకతో గ్రామస్తులు 2 వర్గాల వైపుగా చీలిపోయారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సిఐ మధ్య అందరి ముందే మాటల యుద్ధం నడిచింది. నా ముందే బెదిరిస్తావు, నీ ప్రవర్తన బాలేదు, నువ్వు వచ్చినప్పటి నుంచి ప్రైవేట్ విషయాలు జోక్యం చేసుకుని డబ్బులు వసూలు చేస్తున్నావు, నిన్ను సస్పెండ్ చేస్తేనే దారికి వస్తావు అంటే ఎమ్మెల్యే షాజహాన్ బాషా వేలు చూపిస్తూ సిఐని హెచ్చరించారు. నా మీద గ్రామస్తులే తిరగబడుతున్నారని చెప్తున్నా, మీరు వినడం లేదు. రాయలసీమలో ఎక్కడికైనా వెళ్తే అవసరమైతే రోడ్డు మీద అడుక్కునేది తింటానంటూ సి వెంకటరమణ ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. తర్వాత విషయం మీద ఎమ్మెల్యే ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో గ్రామస్తులు ఆందోళన విరమించారు. అనంతరం వేంపల్లిలో నెలకొన్న ఉద్రిక్తల మీద సిఐ కళా వెంకటరమణ మీడియాతో మాట్లాడుతూ తాను ఎవరిని కొట్టలేదని చెప్పారు. శ్రీనివాసనాయుడు దురుసుగా ప్రవర్తిస్తుండే మందలించానే తప్ప కొట్టలేదని చెప్పారు. సిఐ కళా వెంకటరమణ తన మీద చేసుకున్నాడు. గ్రామస్తులు శ్రీనివాసులు నాయుడు ఫిర్యాదు చేసిన డీఎస్పీ పావని మంగళవారం చెప్పారు. ఈ ఫిర్యాదు మేరకు సమగ్ర విచారణ చేస్తామన్నారు.